ఈ రోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. చాలా సింపుల్ గా చేశాను, అయినా కూడా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఎలా చేశానో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే రైస్ ని ఆరబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ ని చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో 3 ఎగ్స్ అయితే పలగొట్టి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అయితే చాలా ఫ్లఫీగా వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. ఆమ్లెట్ పైనుంచి కొంచెం అంత సాల్ట్ వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసి బాగా టాస్ చేసుకోవాలి. బాగా టాస్ చేసుకున్న తర్వాత మనము ఆరబెట్టి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాతకి సాల్ట్, పెప్పర్ పౌడర్, కారము, గరం మసాలా, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాతకి అజినమేటో, ఇది టేస్టింగ్ సాల్ట్ అండి, అది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు ఎగ్